యుద్ధం అంటే పదాతి దళందే ప్రధానమైన పని ఆర్మీది. ఏంటంటే భూమి మీద దాటుకుంటూ అవతల ఉన్నటువంటి వాళ్ళ సరిహద్దులు దాటి ఆయా ప్రాంతాలు స్వాధీనం చేసుకుంటూ పోవడం. అందుకని అప్పుడు గ్రౌండ్ వార్ ఎక్కువ నడిచేది, ఆర్మీ పని ఎక్కువగా ఉండేది. కాలమాన పరిస్థితులు మారిపోయినాయి. తక్కువ ప్రాణ నష్టం, ఎక్కువ ఆస్తి నష్టం, ఎక్కువ సైనిక నష్టం, ఎక్కువ విధ్వంసం. ఇది చెయ్యాలంటే గాలిలో దాడులే సురక్షితం. అది ఎయిర్ ఫోర్స్. మొన్న మనం పాకిస్తాన్లో కొట్టింది అదే. ఏకదం కనీసం ఒక 70-80 వేల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసమయ్యి ఉంటాయి. అవన్నీ ఎన్నాళ్ళకి పూడ్చుకుంటుందో తెలియదు. ఏ అమెరికానో సాయం చేస్తే పూడ్చుకుంటుందేమో తెలియదు. అది పక్కన పెడితే ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే మాత్రం రాబోయే రోజులకు అవసరమైనటువంటి శక్తిని సమకూర్చుకునే పనిలో ఉంది. 60 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ స్క్వాడ్రన్స్ 2047 నాటికి ఏర్పాటు చేసుకోవాలన్నది భారత ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి లక్ష్యం. అలాగే కంబాట్ జెట్ ఫ్లీట్ 1000